కార్తీకమాసం అనేది భగవంతుడి ప్రియమైన నెలగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో ప్రతిరోజు పవిత్రమే కాని సోమవారాలు ప్రత్యేకమైనవి. ఎందుకంటే సోముడు అంటే శివునికి ప్రియమైన రోజు. భక్తులు ఈ రోజు ఉపవాసం చేసి శివలింగానికి పూజలు చేస్తే జీవితంలో పాపాలు పోతాయని, కోరికలు నెరవేరతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తీక సోమవారం వ్రతం చేసేవారు ఆ రోజంతా భగవంతుని స్మరణలో గడపాలి. ఈ వ్రతం శివుడు పార్వతీదేవి కలయికకు గుర్తు, భక్తి, శాంతి, కుటుంబ ఐక్యతను ఇస్తుంది. ఉదయం చేయవలసిన పనులు: బ్రహ్మముహూర్తంలో సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేయాలి. స్నానానికి నీటిలో కొంచెం గంగాజలం కలపడం ఉత్తమం. కొత్త బట్టలు ధరించి శివాలయానికి వెళ్లడం శ్రేయస్కరం. శివలింగానికి అభిషేకం చేయాలి. పాలు, తేనె, గంగాజలం, చందనం, బెల్లం నీరు, పంచామృతం ఉపయోగించవచ్చు. ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దీపారాధన: కార్తీకమాసంలో దీపం వెలిగించడం చాలా ప్రధానమైనది. ప్రత్యేకంగా తులసి చుట్టూ దీపం వేయాలి. సంధ్యాసమయంలో శివాలయం ముందు కూడా దీపం వెలిగించాలి. కార్తీక సోమవారం రోజున మనం శివుడిని మనసారా పూజిస్తే జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. శివుడు మన జీవితంలో సుఖం, శాంతి, ఆధ్యాత్మిక జ్ఞానం ప్రసాదిస్తాడు.